గారు సీనియర్ అందరం జనసేనకి రాజీనామా చేసి ఈరోజు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. శివకుమార్ గారి గెలుపు కోసం మా కార్మికుల వంతు ప్రతి ఒక్కళ్ళం మా సొంత పార్టీ మా సొంత అన్న శివన్న అని అనుకొని శివన్న గెలుపుకి మెజార్టీ కోసం ప్రతి ఒక్కళ్ళం కష్టపడతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెనాలి టాపీ వర్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ సోదరుడు నాగరాజు జనసేన పార్టీ నుంచి అంటే జనసేన పార్టీకి రిజైన్ చేసి తన అనుచరులతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో నా సమక్షంలో చేరినందుకు ఎంతో సంతోషపడతాను. సోదరుడు నాగరాజు ఈ ప్రాంతంలో టాపీ వర్కర్స్ యొక్క యోగక్షేమాల్ని వాళ్ళ యొక్క మంచి చెడుల్ని సంఘానికి సేవ చేస్తూ ఈ అసోసియేషన్ ద్వారా సంఘంలోని సభ్యులందరికీ ఆపద టైంలో కానీ లేదు వర్కర్స్కి ఇబ్బంది టైంలో కానీ సంఘం ఏ రకంగా ఉపయోగపడిద్దో ఈరోజు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎంతో బాగా చేసి చూపించారు. అటువంటి నాగరాజు ఈరోజు సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు, వీళ్ళు ముగ్గురు రాష్ట్రంలో చాలా ముఖ్యం. ఆ ముగ్గురికి అండెవరు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వైఎస్ఆర్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం చేకూరిద్దని, వైఎస్ఆర్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రంలో పేదవాడికి మధ్యతరగతి వాడికి న్యాయం జరుగుతుందని, రాష్ట్రంలో సామాజికంగా ఏ కులాలు ఉన్నాయో ఆ కులాలన్నిటికీ రాజ్యాధికారాన్ని పంచే దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప పరిపాలన 5 సంవత్సరాలు. తెనాలి నియోజకవర్గంలో కూడా నన్ను అభిమానించి మరి ఆ వార్డు కౌన్సిలర్ అలాగే 15వ వార్డు కౌన్సిలర్ ఇద్దరూ కలిసి అంటే కోటేశ్వరరావు అమ్మాయి యశోద ఇద్దరూ కలిసి ఆ వార్డులోని సోదరుడు నాగరాజుని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ద్వారా మీ అసోసియేషన్ అభివృద్ధికి ఎక్కడైతే పని చేసుకొని బతికే అంటే టాపీ వర్కర్స్ పని చేసుకొని బతికే ఆ అసోసియేషన్కి అండగా ఉండేదానికి డెఫినెట్గా ఇప్పుడు శాసనసభ్యుడిగా రేపొద్దున కూడా తోడ్పాటు తీర్చేదానికి ఇంకా బాగా చేసేదానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నన్ను నమ్మి ఓపెన్గా చెబుతా ఉండ నన్ను నమ్మి ఈరోజు పార్టీలో చేరిన నాగరాజుతో పాటు నాగరాజు అంచెలందరినీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా బాగా వారి యొక్క అన్ని విధాల వారికి ఉపయోగపడే విధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సోదరుడు నాగరాజుతో పాటు చేరిన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవటానికి అలాగే తెనాలి శాసనసభ నుంచి మళ్ళీ రెండోసారి నేను శాసనసభ్యుడు అవటానికి నీ సహాయ సహకారాలు ఇస్తున్నందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.